ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీలో ఉన్న నేతలు కానివ్వండి నాయకులు అన్నమాట. ప్రజలుగా మీరేమంటారు? ఆయనకి అనుభవం లేదుగా, ఇంకా చాలా ఎదగాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎదిగితే ఇవ్వడానికి అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పుడంటే అది ఏదో వాళ్ళు ఏదో ఘర్షణ పడినట్టుగా ఉంటుంది తప్ప, పోటీకి వచ్చినట్టు ఉంటుంది తప్ప, అనుభవం ఉంటే ఇవ్వటానికి ఏముందా. అంటే లోకేష్ గారి నేతృత్వంలో సభ్యత్వాలు కూడా భారీగా నమోదయ్యాయి యువనాయకుడు అని చెప్పేసి కూడా అంటున్నమాట. అవన్నీ మామూలే, ఎంతమంది సభ్యత్వాలు వస్తాయి కానీ ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చిన ప్రాబ్లం ఉండదు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీలో ఉన్న నాయకులు అంటున్నారు. ప్రజలుగా మీరే ఉంటారు. ఇవ్వచ్చు. ఇస్తే ఎలా ఇస్తే మంచి డెవలప్మెంట్ ఉంది. వెనక్కి తిరిగి చూడవసరం లేదు. ఎందుకంటే మాకు మన స్థలంలో వేజం వేస్తే నాకు న్యాయం జరగలేదు. అందుకనే నేను టీడీపీలో పెట్టుకుందామని అప్పిస్తారు. నేను ఇచ్చేస్తున్నాను. మొన్న సభ్యత్వాల నమోదులో కూడా లోకేష్ గారు తన భారీగా నమోదయ్యాయి, తన పాత్ర పోషించారు అని చెప్పేసి సక్సెస్ అయింది. యువనాయకుడు అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కూడా ఇవ్వాలి. ఇస్తేనే మనకి మంచి డెవలప్మెంట్ అవుతుంది. నాన్నగారు చేసిన సేవ కూడా మంచి సేవ. అలాగే మనం కూడా సహకరిస్తే చేస్తే తిరుగుతారు. ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఇంక అడిగి తీరిగా అవసరం లేదు. లోకేష్ గారి మాట తీరు కానీ తన అంతా బాగానే ఉంది. చక్కగా గెలవక ముందు ఎలా ఉన్నారు, తనకు తెలిసింది పర్వాలేదు. ఇప్పుడు ఇప్పుడు రాగానే నిదాన స్టెప్ వేస్తే స్లోగా స్పీడ్గా అవుద్ది. స్లోగా మెట్లు ఎక్కితే స్పీడ్ పెరుగుద్ది. అది లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో గెలవటాన్ని ఎలా చూస్తారు? ఇప్పటి వరకు గెలవలేదంట మంగళగిరి నియోజకవర్గం. ఇస్తే మాత్రం మంచి ఇది వస్తుంది. మా అభిప్రాయం మాత్రం మంచిది. అందరూ కూడా ఇదే ఇవ్వాలనుకుంటున్నారు. ఇవ్వాలి కంపల్సరీగా. మరి ఇప్పుడు లోకేష్ గారు ఆయన ఏమంటే కుర్రోడు, చిన్న కుర్రోడు, ఆ కుర్రోడితో మనం అబ్బే ఏముంది ఆయనకి అనుభవం? అబ్బాయికి ఎమ్మెల్యే కూడా అనుభవం లేదు. ఏముంది కార్పొరేటర్ అనుభవం ఉందా? పోనీ ఏది అనుభవం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను అనుకుంటాను. ఒక మీటింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడచ్చు అన్న ఆలోచనతో మాట్లాడతారు అబ్బాయి. ఏముంది అది వాళ్ళ పలుకుబడి. వాళ్ళు ఆయన కొడుకు, సీఎం గారి కొడుకు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అసలు మంత్రి పదవి ఆయనకి ఇవ్వకూడదు. ఏ మంత్రి అయితే ఇవ్వకూడదు. ఎలా ఇస్తారండి అనుభవం లేనివాడికి? అనుభవం ఉంటే ఇవ్వ తప్పులేదు. ఏదో అక్కడ గెలిచాడా అప్పుడు ఫస్ట్లో గెలవలే, మరి గెలవకముందు ఎలా ఇచ్చారండి? లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ ఉన్న నేతలు అయితే అంటున్నారు. మీరే ఉంటారు. తప్పలేదు, ఇవ్వచ్చు. వర్క్ ఉంది అతని దగ్గర, వర్క్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు. అది అతనికి రాజకీయ పరిపక్వత వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ రెండోసారి మంత్రి చేస్తున్నాడు. ఇవ్వచ్చు. డిప్యూటీ సీఎం ఇచ్చిన దాంట్లో తప్పులేదు, ఇవ్వచ్చు కూడా. అది పార్టీలో ఉన్న నేతలు అన్నమాట. సభ్యత్వం తీసుకుంటే లోకేష్ గారి నేతృత్వంలో భారీగా సభ్యత్వాలు నమోదయ్యాయి, దానికంటూ ప్రాధాన్యత ఇవ్వాలి. అవును, పార్టీని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన టైంలో పాదయాత్ర చేసి అతను పార్టీని బతికించాడు, కార్యకర్తలను సంపాదించాడు. కార్యకర్తలను సంపాదించడం వల్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజారిటీ వచ్చింది. దాంట్లో తప్పులేదు, ఇవ్వచ్చు. అది ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? పరిపాలన కానీ విధానం కానీ? పరిపాలన ఏముంది, ఏదైనా మెయిన్ లీడర్ ఉన్నాడు కదా చంద్రబాబు. ఏం చేసినా అతనే చేయాలి. ఏది సంపాదించినా కానీ అతనుకున్న చతురత కానీ, చాణక్యం కానీ, ఏదైనా కానీ పార్టీని నడిపించగల కెపాసిటీ కానీ అన్నీ అతనికే ఉన్నాయి. ఏది చేసినా అతను చేయగలరు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవులు వాళ్ళు రాణించాలి. రాణిస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి మంచి ఉపయోగం ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి తేడా ఏంటంటే? ఐటీ మినిస్టర్ అతనికి ఈయనకి సంబంధం ఉంది. ఆల్రెడీ రెండోసారి ఐటీ మినిస్టర్ చేయటం. నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటున్నారు. వార్తలు కూడా వస్తున్నాయి. మీరే కంపల్సరీ ఇవ్వాలి సార్, ఇవ్వాలి. ఆయనకి ప్రాధాన్యత ఇస్తేనే నెక్స్ట్ భవిష్యత్తు అనేది ఉంటుంది. అంటే మన సభ్యత్వాల్లో కూడా భారీగా నారా లోకేష్ గారి నేతృత్వంలో భారీగా నమోదైనాయి, తనకంటూ ప్రత్యేకత ఇవ్వాలని చెప్పేసి కూడా కంపల్సరీగా ఇస్తే నేటి తరానికి ఉపయోగపడుతుంది.
ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, ఇస్తేనే భవిష్యత్తు అనేది ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి కనుక నారా లోకేష్ గారికి ఇస్తే ఎలా ఉండబోతుంది? ఇవ్వాలి, ఇస్తేనే టీడీపీలో ఒక ప్రాధాన్యత ఉంటుంది. దానివల్ల ప్రజలకు కూడా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు చేసేదానికన్నా ఎక్కువ చేయగల ఇది ఉంటుంది. అది టీడీపీలో ఉన్న నేతలు కూడా అంటున్నారు, యువనాయకుడు తనకంటూ అన్నీ తెలుసు, పాదయాత్రలో బాగా కష్టపడ్డాడు, తనకి అన్నీ అర్థమయ్యాయి, బాగా చేసే అవకాశం ఉందని చెప్పి ఎవరైతే ఇవాళ వాళ్ళ దిమ్మ తిరిగేట్టు సమాధానం చెప్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఇస్తేనే ప్రాధాన్యత ఇస్తే వాళ్ళకి దిమ్మ తిరగాలి, బొమ్మ కనబడాలి అలాగే. అది సార్, గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న నారా లోకేష్ గారికి తేడా ఏంటని మీరు ప్రజాగళంలో సమస్యలు విని దాని యొక్క ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో దాని తగ్గట్టుగా ఆయన అబ్జర్వేషన్ చేసి దాని తగ్గట్టుగా సమాధానం ఇచ్చి చాలా మార్పు వచ్చింది. ఇప్పటికీ అప్పటికి చాలా మార్పు ఉంది. ఆ మార్పు వల్ల ప్రజల్లో కూడా చైతన్యం ఇది నింపాడు. దానివల్ల భవిష్యత్తు ఆయనదే. సార్, ప్రజా దర్బార్ కూడా పెట్టారు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి. ఎన్నో బాగా చేస్తున్నాడు. మంగళగిరిలో సేవలు కానీ ఏదైనా కానీ బాగా చేస్తున్నాడు. సార్, మంగళగిరి అనేది నియోజకవర్గం ఎప్పుడో గెలిచిందంట. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలవడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇంతవరకు 85లో గెలిచిందన్నారు. ఆ తర్వాత ఇప్పుడు గెలిచిందన్నారు. ఇప్పుడు వరకు ఎవరు గెలవలేదు తెలియదు టీడీపీ తరఫున. ఈయన గెలిచి చూపించాడు. ఓడిపోయినా మళ్ళీ అక్కడ సాధించి చూపించాడు. అది గెలవని నియోజకవర్గాన్ని గెలిచి చూపించడాన్ని ఎలా భావిస్తారు? అది ఆయన చేసిన కృషి 5 ఏళ్లలో ఇంటింటికి తిరిగి ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి మనిషిని టచ్ చేసి చూశాడు. దానివల్ల గెలవడానికి అవకాశం ఉంది. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటున్నారు. లోకేష్ గారికి ఇస్తే ఇస్తారేమో, ఇస్తారు. ఇస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి ఇస్తే బాగుంటుంది. ఆ నేతృత్వంలో మొన్న సభ్యత్వం నమోదు కూడా భారీగా నమోదైనాయి. ఆయనకంటూ ఒక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటారు. మీరేమంటారు? బాగుంటుంది, ఇస్తే కూడా. ఎలా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ ఇంకా బాగా డెవలప్ పెరిగింది ఉంటుంది. పదవి ఇవ్వాలని టీడీపీలో ఉన్న నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానీ అంటారు. మీరేమంటారు? ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే టీడీపీ కార్యకర్తగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇస్తే పర్వాలేదు. కానీ ఓవరాల్ ఏపీ పాలిటిక్స్లో ఎన్డీఏ నడుస్తుంది కదా, ఎన్డీఏ నడిస్తే వేచి చూసి చేస్తే బాగుంటుంది. అంటే అతను యువనాయకుడు, మొన్న ప్రజాకాలంలో ఏమైనప్పటికీ ఎన్డీఏ నడుస్తుంది కదండి. తెలుగుదేశం అయితే ఇప్పటికి డిప్యూటీ సీఎం అయ్యేవారు. ఎన్డీఏ నడుస్తుంది కనుక ఆచితూచి చేసుకోవాలి పనులు. కాబట్టి ఆయనకి టైం ఉందండి. ఇంకొక 2 సంవత్సరాల టైం ఉంది. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీలో ఉన్న నేతలు అన్నమాట. మీరేమంటారు? మీ అభిప్రాయం? దాంట్లో ఉంది అదంతా చంద్రబాబు గారి ఇష్టం. చంద్రబాబు గారు ఆయన ఇష్టం ప్రకారమే కదా ఆయనకి ఇచ్చింది కూడా. కాబట్టి అంతే, వాళ్ళంతా ఏకమై ఎన్నుకుంటే డిప్యూటీ సీఎం ఏముంది. ఇస్తే ఎలా ఉండబోతుంది అది మేము చెప్పకూడదు. ప్రజలం కదా, చెప్పకూడదు. ఒక మాట తెలుసు మాకు, చెప్పకూడదు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్, నా అనుభవం, నా మనవడంత వయసు లేదు నీకు. అవును, నేను చాలా చూసుకుని వచ్చాను. చాలా డిపార్ట్మెంట్ తరఫున కానీ ప్రైవేట్ తరఫున కానీ అన్ని సంస్థలు చూసుకుంటూ వచ్చాను. కానీ ఇలాంటి విషయాలలో మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పకూడదు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటారు. ప్రజలుగా మీరేమంటారు? సమర్థుడే. అంటే ఇస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి, ఆల్రెడీ మంత్రిగా చేశాడు కదా, ఐటీ శాఖ మంత్రి చేసి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి చేస్తున్నారు. బాగుంటుంది, అనుభవం వచ్చింది, అలాగో ఎక్స్పీరియన్స్ ఉంది. గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటని మీరేం చెప్తారు? ఇప్పుడున్న ఆయనకి అసలు దానికి దీనికి పొంతనే ఉండదు. ఈయనకి చాలా తేడా ఉంది. ఆయనకి అవగాహన లేదు. ఈయన అంతా ముందు చూపుతో వాళ్ళ నాన్నలాగా ముందు చూపుతూ వెళ్తున్నాడు కదా, బాగుంటుంది. అన్న, ఒకవేళ కనుక డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఎలా ఉంటుంది? ఎవరికి? లోకేష్ గారికి. పనితీరు ఆయన సీఎం ఇచ్చినా సరే పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. అది ఆయన డిప్యూటీ సీఎం కాదు, సీఎం క్యాండిడేట్ ఆయన. అది సభ్యత్వాల్లో కూడా భారీగా లోకేష్ గారి నేతృత్వంలో భారీగా నమోదయ్యాయని చెప్పేసి కూడా అంటున్నమాట. అవును, సభ్యత్వం అవన్నీ అన్నీ కాదు, కానీ ఆయన నాయకత్వ లక్ష్యాలు బాగున్నాయి.
లోకేష్ గారిని ఎగతాళి చేశారన్న మాటలు మాట్లాడారు గెలవక ముందు, ఏమంటారు మీరు? దానికి సమాధానం చెప్తున్నాడుగా ఇప్పుడు, ధీటుగానే సమాధానం చెప్తాడుగా. ఇంకెంతకు మించి ఏం కావాలి? చాలు, ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దద్దమ్మలు కూడా సీఎంలు అయిపోతున్నారుగా. గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటారు, మీరేమంటారు? అయితే ఇంకెందుకు, అనవసరం, వేస్ట్ అసలు పనికిరారు వాళ్ళు. అయిపోయింది అది, చాప్టర్ క్లోజ్. మొన్న న్యూస్లో వచ్చింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ మాట గెలుస్తున్నాడు అని న్యూస్ కూడా వచ్చేసింది. ఇక వీళ్ళు ఇంకా పథకాలు ఏది ఇవ్వట్లేదుగా. 6 పథకాలు క్లోజ్, అటకెక్కిచ్చేసినట్టు. అవసరం లేదు, ఇంకా వాడే వేస్ట్. అంటే చెప్పిన పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తున్నాం, ఖజానా ఎందుకు ఖాళీ లేదు? ప్రతి మంగళవారం డబ్బులు తీసుకుంటున్నాడు కదా బ్యాంకుల్లోంచి. ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు? అవి అన్నీ స్వాహా చేసేస్తున్నారు కదా. ఇంకేముంది? ప్రజలకి ఏం చేయట్లేదు. ప్రజల డబ్బులే తీసుకుంటున్నాడు తప్ప వాడి నుంచి ఒక పైసా కూడా రావట్లేదు. ఇదివరకు జగన్ ఇచ్చిన పైసా అంతా వచ్చేది, పండగ చేసుకునేవాడు. ఇప్పుడు పండగ లేదు, చేసుకోవాలా, సరిగ్గా చేసుకోవాలా, ఎక్కువ మంది చేసుకోవాలా, అలా ఉన్నారు. అలా ఇదే అయిపోయింది, అది పరిస్థితి శూన్యం. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి టీడీపీలో ఉన్న నేతలు అయితే అంటున్నారు, ప్రజలుగా మీరేమంటారు? నేను అంటాం అయితే పవన్ కళ్యాణ్కి కూడా వేస్తే, లోకేష్ గారికి కూడా అది చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు నాకు తెలిసి. అయితే లోకేష్ గారు మొన్న సభ్యత్వాల్లో కూడా తనకంటూ ఒక ముద్ర వేశారు, భారీగా సభ్యత్వాలు నమోదైనాయి. లోకేష్ గారే యువకుడు కదా, యువనేత కదా, అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. పనికి చేయడండి, పనికి వేస్ట్. అలాగే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమో సీఎం పదవి ఇవ్వాలి అని కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రధాన పాత్ర. అది కూడా రాంగ్ డిసిషన్, అది కూడా తప్పే. దానికి అర్హులు కాదు వాళ్ళు. ఎందుకని అంటారు? నాకు అనిపించింది చెప్పా.